ఇప్పుడు చాలామంది గృహ నిర్మాణాలు చేపట్టుకుంటారండి. ఆ గృహ నిర్మాణం ఇండివిజువల్‌గా చేపట్టినటువంటి వారికి మాత్రమేనండి. అపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి వారికి కాదు. గృహ నిర్మాణాలు ఇండివిజువల్‌గా చేపట్టేటువంటి వారు ఎవరైనా కూడా ఆ గృహానికి అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి ఒక పేరు పెట్టుకోండి. అది నేను సూచిస్తాను, మీరు పెట్టుకోండి ఆ ఇంటికి. ఆటోమేటిక్‌గా ఆ ఇంటికి బలం వస్తదండి. మంచి బలం వస్తుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే మనం పిల్లోడో అమ్మాయో, అబ్బాయో పుట్టగానే మనం చిన్న పిల్లోళ్ళకైతే పేర్లు పెడతాం కదా! అదేవిధంగా మనకైతే మనం ఏదైనా ఒక పేరుతోనే పిలుచుకుంటాం కదా! అదేవిధంగా మనం వ్యాపార సంస్థలు పెట్టినా దానికి పేరు కావాలి. మనం ఏదైనా సొంత ఇల్లు నిర్మించుకున్నా కూడా నిలయాలు అనేది కంపల్సరీ. శ్రీ చక్ర నిలయం గాని, సాయి సదన్ గాని ఇట్లా రకరకాలుగా పేర్లు పెట్టుకుంటారు. విఘ్నేశ్వర నిలయం గాని, లక్ష్మీ నిలయం గాని ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకున్నాం. మరి ఆ పెట్టుకున్నటువంటి పేరు ఆ కుటుంబ సభ్యులకు పనిచేస్తుందా లేదా? ఎన్ని డిగ్రీస్‌లో ఉందో చూసుకోండి. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. బాండ్ పేపర్ మీద నేను రాసిస్తానండి. మన ఇంటికి మంచి పేరు, సంఖ్యాబలంతో పేరు పెట్టుకుంటే ఆ ఇంట్లో అందరికీ